కరెంటు పోయి గంట పైన అయింది. ఇప్పుడప్పుడే వచ్చేటట్టు లేదు. మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉండడంతో ఏం తోచక విక్రమ్ హాల్లోకి వస్తాడు. అక్కడ కొవ్వొత్తి వెలుతురులో ఆసక్తిగా వేదాంత్ పుస్తకం చదువుతుంటాడు. చూస్తే ఏదో కథల పుస్తకంలా అనిపిస్తుంది. కరెంటు వచ్చేలోపు కాలక్షేపానికి కథ విందాం అనుకుని వచ్చి కూర్చుని తను చదివిన వాటిలో ఒక కథ చెప్పమని వేదాంత్ని అడుగుతాడు. వేదాంత్ ఆలోచించి ఒక కథను చెప్పడం ఆరంభిస్తాడు. అబ్బాయి, నువ్వు అలా భయపడకరా, నేను ఇక్కడే ఉన్నాను. ఫ్లాష్ వేసి నువ్వు వెళ్ళి క్యాండిల్ తీసుకునిరా. అమ్మయ్యా. అరే, ఎందుకురా ఆర్పావు? అరే ఆర్పకరా, నీకు తెలుసుగా నాకు చీకటి దేయాలంటే భయమని. ఇంకెంతవరకు ఇట్లా భయపడతావురా? పీజీ చదువుతున్నావు, నువ్వు ఎల్కేజీ పిల్లోడు కాదు. ఇంకా చీకటి భయపడడానికి అలాంటివి ఉంటే కనిపిస్తాయి కదరా. అసలు నువ్వు దయ్యనప్పుడు నువ్వు చూసావా? మరి ఎందుకు ఎంత భయపడుతున్నావు? చూసాను రా. అజయ్ చనిపోయింది హెల్త్ ఇష్యూస్ వల్ల అని అందరికీ చెప్పావురా, కానీ వాడు చనిపోయింది వీటి వల్లే. ఒకరోజు అనుకోకుండా ఎక్కడో పొలిమేర దగ్గర ఆ మూటను తొక్కాడంట్రా. వచ్చి ఇంట్లో చెప్తే ఏముందిలే అనుకున్నాం, కానీ అప్పటి నుంచి వాడు కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. నిజంగా హెల్త్ ఇష్యూస్ వల్ల అలా బిహేవ్ చేస్తుండొచ్చేమో కదరా. రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయిరా, కానీ వాడి పరిస్థితి రోజు తగ్గుతూ వస్తుంది. ఇక వాడు చనిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళలాగే బిహేవ్ చేసేవాడినంట్రా. అంటే అజయ్లానా? అంటే అలా జరిగినట్టు నీకు గుర్తుందా? లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు కదా అని నమ్ముతున్నావా? అదే అజనీలో దూరినట్టు. ఏదైనా చూస్తే కానీ నమ్మకూడదంటారా, కానీ అది ప్రత్యక్షంగా జరిగింది. నమ్మకుండా ఎలా ఉంటారా? అంటే మన చుట్టూ జరిగే వాటిలో కలుపుతాలే ఉంటారా? దేవుడు, దయ్యం, వాస్తవమో అవాస్తవమో తెలిసి మనం చెప్పలేం, కానీ రెండింటి మూలం మాత్రం భయమేరా. అలాంటి మూట కూడా తొక్కడానికి భయంతో బయటికి చెప్పకుండా అజయ్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుండొచ్చేమో. మీరిద్దరు ట్విన్ బ్రదర్స్ కదా, అజయ్లో నువ్వు తీసుకోలేక నువ్వు అజయ్లా బిహేవ్ చేస్తుండొచ్చు. చూసావా, వెలుగు చూసి ఉలికిపడ్డావు. ఇంకా అలాంటి సంఘటనలు జరిగాక నువ్వు భయపడడం తప్పలేదు లేరా. రేయ్ అబ్బాయి, రేయ్ అలా వెళ్ళిపోతున్నావేంట్రా? అయినా నేను ఎవరికి చెప్పండి, నీకు చెప్పింది ఇలా హేళన చేస్తామని కాదురా, నాకు భయం ఎలా మొదలైందో తెలుసుకుంటామని. రే నేను అట్లా అనలేదురా అబ్బాయి. అబ్బాయి
ఇంకా లేవలేదారా? రే, ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే, మర్చిపోయావా? వెళ్ళాలిరా. అరే, నీళ్ళు పడుకుంటా, ఆకలేస్తుంది, ఏమన్నా చేసి లేపురా. ఓరియంటేషన్ మొత్తం పడుకొని ఉన్నావు కదరా, ఇంకా నిద్రేంట్రా? రాత్రి జరిగిందంతా కళ, నిజంగానే జరిగిందా? కళ అనుకున్నా నిజమే అనిపిస్తుంది. ఎలా తెలుసుకుందాం? రే, ఏమన్నా చేసి పిలవమన్నా కదరా. అరే నువ్వు లేవలేరా, అయినా ఫుడ్ ఆర్డర్ చేసలే, వస్తుంది తిందాం. అవునరా, ఆంటీ వాళ్ళు చెప్పావా నేను నీతో ఉంటున్నట్టు? హారా, నువ్వు తోడుగా ఉంటావుగా, మంచిదేగా అన్నారు. ఎప్పుడు వస్తున్నారండి ఇక్కడికి? ఇప్పుడే కాదురా, నాకు ఇంకా 2 years ఛార్జ్ ఉంది, అది అయిపోయాక మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు. ఆలోగా నేను ఒక్కడిని ఇలానే. అవును, పుత్తూరు ఎలా ఉంది? ఊరు కొత్తదైనా పాతోడు నువ్వు ఉన్నావు కదరా, బాగానే ఉందిలే. అవునా, నీకు దయ్యాలంటే నిజంగా భయమేనా? ఇంతవరకు ఈ విషయాలు, అదే నేను అజయ్లా బిహేవ్ చేయడం, భయపడడం మా ఇంట్లో వాళ్ళ తప్ప ఇంకెవరికి చెప్పలేదురా. నీకు కాబట్టి చెప్పా, ఇక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. అలా అని కాదురా, దయ్యాలంటే భయం అన్నావు, కానీ అలాంటి మూవీ చూస్తున్నావు కదరా. పక్కన నువ్వు ఉన్నావు కదరా. సరే, బయటికి వెళ్దాం పదా, నైట్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తా. నాకు నిద్ర వస్తుందిరా, పడుకోవాలి. ఇప్పుడే పడుకుని ఉన్నావు కదరా, మళ్ళీ నిద్రేంట్రా?
సో అలా శివ ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ రోజు నుంచి అభయ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అబ్జర్వ్ చేస్తుంటే శివకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సో శివ ఒక నిర్ధారణకు వస్తాడు. హే శివ, ఏంట్రా నువ్వు దయ్యాల సినిమా చూస్తున్నావు కొత్తగా? ఇలాంటివి చూస్తేనే కదరా లేని వాటిని ఎట్లా సృష్టించాలో తెలిసేది. Yes, I do. అరే నీకు రాత్రి లేచి నిద్రలో తిరిగి అలవాటు ఉందా చిన్నప్పటి నుంచి? ఊరుకోరా, నా గురించి తెలుసుకోవడం ఎలా అడుగుతావు అలా? అరే అలా కదరా, లాస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. రాత్రి కాగానే నువ్వు డిఫరెంట్ గెటప్లో గంజాయి కొడుతున్నావురా. నేనా? అరే నిజం రా, నేను నా కళ్ళతో చూసారా, మొత్తం తెలుసుకున్నాక చెప్తున్నా. యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రా. ఊరుకోరా, నువ్వు కూడా అందరిలాగానే చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ చెప్పి చెప్పి నాలో ఉన్న భయాన్ని ఇంకా పెంచారు. మొత్తం నువ్వు చేసి కారణాలు ఎందుకు చెప్తావురా? రేయ్, నేను ఎందుకు చేస్తారా? నాకేమన్నా పిచ్చా? అయినా ఎవరితో షేర్ చేసుకున్నవి నీతో షేర్ చేసుకున్నానంటే ఇలా అంటావని కాదురా. రేయ్, నేను కావాలని అనట్లేదురా, కారణం ఉంది కాబట్టి అంటున్నా. రే నేను ఎంతగా అనుకున్నారా, అజయ్కి అయితే అలవాట్లేదు. ఒకవేళ వాడైతే చనిపోయిన తర్వాత గంజాయి కొడుతున్నట్టవా? అది కూడా డిఫరెంట్ గెటప్లో. నీకే అలవాటయ్యి బయటికి చెప్పలేక కవర్ చేస్తున్నావురా. అదంతా నిజం కాదురా. నిజమేరా, నిజం కాదురా. నిజమేరా, నువ్వు ఒప్పుకోవట్లేదు అంతే. నిజం కాదురా. అబద్ధాలు ఆడకరా. అంకుల్ నేను చూసుకుంటా అంకుల్, మీరేం బరవకండి. సరే అంకుల్. ఓకే నేను ఉంటా అంకుల్ మరి. ఓకే. జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ అలా ఇద్దరు కూర్చొని ఆలోచిస్తుంటారు. ఇద్దరికి చెరొక సందేహం వస్తుంది. శివకేమో నేను అనుకున్నట్టు కావాలని అబ్బాయి అలా చేస్తుంటే ఆ రోజు సడన్గా ఎలా మాయమయ్యాడు? అంటే నిజంగా వాడు అన్నట్టు అజయ్ వాళ్ళకి వస్తున్నాడా? అయితే దయ్యాలు. ఈ విధంగా శివకి సందేహం వస్తుంది. ఇక అబ్బాయికేమో ఒకవేళ అజయ్ నాలాగొస్తే శివ అన్నట్టు గంజాయి ఎందుకు కొడతాడు? అంటే నేనే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇవన్నీ చేస్తున్నానా? ఇద్దరు అలా కూర్చొని ఆలోచిస్తుంటే సో ఇంతకుముందు అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్గా ఒక సందేహం వస్తుంది. సో ఇప్పుడు చెప్పరా, ఇద్దరు సందేహాల్లో ఎవరి సందేహం నిజం? అలా కథ మొత్తం చెప్పి వేదాంత్ అడిగిన ప్రశ్న విక్రమ్ని ఆలోచనలో పడేస్తుంది. అబ్బాయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? సైకలాజికల్ ప్రాబ్లం వల్ల, లేదా దెయ్యాల వాటి వల్ల? ఇప్పుడే కరెంట్ పోవాలా? ఏ అబ్బాయి, నువ్వు అలా భయపడకరా, నేను ఇక్కడే ఉన్నాను. ఫ్లాష్ వేసి నువ్వు వెళ్ళి క్యాండిల్ తీసుకునిరా.